హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవీ నవరాత్రులలో ఈరోజు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం. అన్నపూర్ణాదేవికి ఈరోజు పూజ చేసుకున్న తర్వాత నైవేద్యంగా పెట్టడానికి నేను కొబ్బరన్నం తయారు చేసుకుంటున్నాను. కొబ్బరన్నం చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డీటెయిల్డ్ రెసిపీ నేను వేరే షార్ట్ లేదా వేరే వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఒకరోజు పార్వతీ పరమేశ్వరుల మధ్య ఫుడ్ అంటే ఆహారం అనేది ఒక భ్రాంతి మాత్రమే, దానికి అంత విలువ లేదన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటారట. అయితే అప్పుడు పార్వతీదేవి మాయమైపోతుందట. ప్రపంచం మొత్తం కూడా తిండి లేక ఆహారం లేక అల్లాడిపోతుంటారట. కొన్ని రోజుల తర్వాత పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతారం ఎత్తి కాశీకి వచ్చి కాశీ పట్టణంలో తనే స్వయంగా వంట చేసి ఆహారం లేక బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా పెడుతూ ఉంటారట. అదే సమయంలో శివుడు కూడా అక్కడ యాచకుడుగా తిరుగుతుంటే ఆయనకు కూడా అన్నపూర్ణాదేవి అన్నం పెడతారట. అదే ఫోటోని మనం ఎక్కువగా అన్నపూర్ణాదేవి కాశీలో పటాలు మనకు చూస్తే అవే కనిపిస్తుంటాయి కదా, దేవుడి పటాలు. సో మనం కూడా అమ్మవారికి దండం పెట్టుకోవాలి. ఎప్పుడు మన జీవితంలో తిండికి మనకి ఆహారానికి ఇబ్బంది ఉండకూడదు, ఆహార ఇబ్బంది మనం పడకూడదు అని చెప్పేసి పూజ చేసుకొని చక్కగా అమ్మవారికి దండం పెట్టుకోవాలి. ఈరోజు అయితే నేను కొబ్బరన్నం తయారు చేసిన తర్వాత నైవేద్యం పెట్టుకోవడానికి నేను తీసుకున్న గిన్నెలో అడుగున కొంచెం నెయ్యి వేసుకొని పైన కొబ్బరన్నం పెట్టేసుకొని దానిపైన మళ్ళీ నెయ్యి వేసేసుకొని చక్కగా పూలతో పూజ చేసుకొని అన్నపూర్ణ అమ్మవారికి తర్వాత నైవేద్యం పెట్టుకున్నాను. ఈరోజు నైవేద్యంలో వడపప్పు, పానకం, కొబ్బరన్నం ఈ 3 నైవేద్యం పెట్టేసి దీపం పెట్టుకొని పొద్దున్నే పూజ చేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.